గజం భూమి 13,500 రూపాయలతో 151 గజాల భూమి 20 లక్షలు మాత్రమే. హలో యూస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు సౌమ్య తోర్లపాటి గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మనీకి సంబంధించి మాట్లాడితే మనీని మాస్టర్ చేసిన వాళ్ళకి అదొక ఆపర్చునిటీ, ఒక హ్యాపీనెస్ లాగా కనిపిస్తూ ఉంటుంది, ఒక జాయ్ లాగా. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్, మన ఆడియన్స్ అయి ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మందికి మనీ అనగానే అదో మనీయా, ఒక కష్టం లాగా ఫీలింగ్, ఒక డిఫికల్ట్ ఏమో, అంటే దాన్ని అచీవ్ చేయడం కష్టమేమో, అంత ఈజీ కాదు కదా, ఇటువంటి ఫీలింగ్స్ ఉంటూ ఉంటాయి. వై అంటారు, ఎందుకు అంటారు ఇలాగా? ఎందుకంటే మనీ అనే సబ్జెక్ట్ గురించి అసలు ఎవరికి నాలెడ్జ్ లేదు. అది పెద్ద ప్రాబ్లం. మనీ అంటే ఏదో చాలా అతీతమైన విషయం, లోకానికే అతీతమైన విషయం, అసలు అదొక పెద్ద అంతుపట్టని మిస్టరీ అనే విధంగా పెట్టేసుకున్నారు. దానివల్ల నెక్స్ట్ స్టెప్కి వెళ్ళలేకపోతున్నారు. హిస్టరీ ఏమీ లేదు. మనీ అంటే ఒక శక్తి. మనీ ఈజ్ ఎనర్జీ. ఐ యామ్ ఎనర్జీ, యు ఆర్ ఎనర్జీ, గాడ్ ఈజ్ ఎనర్జీ, మనీ ఈజ్ ఎనర్జీ, ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. సింపుల్, అంతే. ఎనర్జీ అంటే ఏంటి? శక్తి. శక్తి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరున్నారు, నాకు ఈరోజు రన్నింగ్ చేసే శక్తి లేదు అని అంటారు. అంటే ఏంటి? పరిగెట్టలేము అని. ఎందుకంటే మీరు ఆ ఎమోషన్ లేదు. ఫస్ట్ థింగ్, శక్తి అంటే ఏంటి? మీరు మెంటల్ ఫీలింగ్ అనొచ్చు. ఎగ్జాక్ట్లీ. అక్కడ కూడా మళ్ళీ పర్సెప్షనే, థాటే, ఇంటెన్షన్, ఎమోషన్ అన్నీ అవే అక్కడ కూడా. పోనీ ఇంకొక విషయం, ఫర్ ఎగ్జాంపుల్ మన కెరియర్ తీసుకుందాం. నాకు ఈరోజు మా బాస్తో మాట్లాడే శక్తి లేదు అంటున్నారు. అంటే ఏంటి? మూడ్ లేదు. ఐ కాంట్ ఫేస్ హిమ్ అంటున్నారు. లేదంటే నాకు ఈరోజు ఆయనతో మాట్లాడే ఓపిక లేదు అంటున్నారు. ఆ ఎనర్జీ లేదు అంటున్నారు. లేదంటే రిలేషన్షిప్ తీసుకుందాం, వైఫ్ అండ్ హస్బెండ్, లేదంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్. నేను ఈరోజు మనిద్దరం ఈరోజు బయటికి వెళ్ళలేము, నాకు ఆ ఎనర్జీ లేదు అంటున్నాం. అసలు ఈ ఎనర్జీ అనేది ఏంటి? ఎనర్జీ అనేది ఒక ట్యాబ్లెట్ లాంటిది. ట్యాబ్లెట్ ఏంటి? మామూలు ట్యాబ్లెట్ల యొక్క రోల్ ఏంటి? మనకి ఎక్కడైనా పెయిన్ ఉంటే అది తీసుకుంటాము, ఆ పెయిన్ పోయి మనకు ఎనర్జీ వస్తుంది. అంతే కదా ట్యాబ్లెట్ చేసే పని. మరి ఈ ఎనర్జీ ఏదైతే ఉందో, మనం ఎప్పుడైతే నిద్రపోతామో నైట్ టైం, మన సహస్రార చక్రం ఉంటుంది పైన, టాప్ ఆఫ్ ద హెడ్. దానిలో నుంచి కాస్మిక్ ఎనర్జీ, అంటే లిటరల్గా భగవంతుడే కాస్మిక్ ఎనర్జీ, గాడ్ ఎనర్జీ అనొచ్చు, దానికి ఏ పేరైనా పెట్టుకోండి. ఆ కాస్మిక్ ఎనర్జీ మన బాడీలోకి ఫ్లో అవుతుంది. ఫ్లో అయ్యి ఇప్పుడున్న మన ఫిజికల్ బాడీ ఉంది కదా, ఈ ఫిజికల్ బాడీ చుట్టూరా ఎనర్జీ బాడీ అని ఒకటి ఉంటుంది. ఆ ఎనర్జీ బాడీలోకి అది బాగా చాలా పుష్కలంగా ఫ్లో అవుతుంది. మన ఎనర్జీ బాడీలో ఎక్కడైనా బ్లాకేజెస్ ఉంటే అవి వెళ్ళిపోతాయి. వెళ్ళిపోయి మన ఫిజికల్ బాడీకి శక్తి అందుతుంది. ఆ శక్తి ఎందుకు? లేవటానికి. ఫిజికల్ బాడీ లేచి నుంచోవాలి. మార్నింగ్ లేచారు, లేచి నుంచోవాలి, థాట్ క్రియేట్ చేసుకోవాలి, ఎమోషన్ క్రియేట్ చేసుకోవాలి, ఇంటెన్షన్ క్రియేట్ చేసుకోవాలి, డే మొత్తం వెళ్ళాలి. దానికి కావాల్సింది కాస్మిక్ ఎనర్జీ. ఆ కాస్మిక్ ఎనర్జీనే మనీ అయినా, ఆ కాస్మిక్ ఎనర్జీతోనే కదా మనం ఫీల్ అయ్యి ఉన్నాము. సో ఆ కాస్మిక్ ఎనర్జీనే ఎవ్రీథింగ్ ఇన్ ద యూనివర్స్. మరి ఆ ఎనర్జీనే మనీ. ఇప్పుడు ఇక్కడ ఆ కాస్మిక్ ఎనర్జీనే మన బ్రీత్ కూడా, మన ఎయిర్. మనం ఎప్పుడైనా ఒక క్షణమైనా ఆలోచిస్తామా ఆగి? వచ్చే నెక్స్ట్ వెరీ సెకండ్ ఆర్ మూమెంట్ నా ఊపిరి ఆగిపోతే నా పరిస్థితి ఏంటి? ఇలా మనం ఎప్పుడు అనుకోముగా. బికాజ్ వీ నో ఫర్ ష్యూర్ ఎవ్రీ మూమెంట్ అది జరుగుతూనే ఉంటుంది. మన ఇంటర్వెన్షన్ లేకుండా, మన ప్రమేయం లేకుండా ఈజీగా బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ అయిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు అసలు ఆలోచించాల్సిన అవసరం లేదు, ఎప్పుడు ఆలోచించం కూడా. మనీ కూడా అంతే. మనీని ఆ విధంగా చూడటం మొదలు పెడితే మన లైఫ్లోకి మనీ వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. చాలామందికి ప్రాబ్లం, నా లైఫ్లోకి మనీ వచ్చింది కానీ ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, బ్రీత్ ఇన్ చేసాము, హోల్డ్ చేసాము, బ్రీత్ అవుట్ చేయట్లా.
మన పరిస్థితి ఏంటి? ఎక్స్ప్రెస్ చేయలేని బ్రీద్ అవుట్ చేయకపోతే ఫ్రెష్గా బ్రీత్ని ఎలా చేయగలం? హోల్డ్ చేసి పెట్టుకుంటే బ్రెత్ని అలౌ చేయట్లేదు అంటే మనం కొత్తది తీసుకోలేము, లేకపోతే కొత్తది తీసుకోలేము. మనకు అసలు ఊపిరి ఆగిపోతుంది కదా. మీరు ఇప్పటికిప్పుడు ట్రై చేయండి, బ్రీద్ ఏం చేసి అలా ఉండిపోండి, కుదరదు, చేయలేము. 3 seconds 5 seconds మ్యాక్సిమం టు మ్యాక్సిమం 30 seconds హోల్డ్ చేయగలరు మహా ప్రాక్టీస్ ఉన్న వాళ్ళు. అంటే అది ఓకే, మేము అలా అయినా కానీ సెల్ఫ్గా అయితే మనం చేయలేము, ఇంకొకరు వచ్చి ఆపేస్తుంది వేరు అంతే. సో అక్కడ ఏం జరుగుతోంది? బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, వీఆర్ టేకింగ్ ఆక్సిజన్, రిలీజింగ్ కార్బన్ డైఆక్సైడ్. మనీ మన లైఫ్లోకి రావాలి, మన లైఫ్లో నుంచి బయటికి వెళ్ళిపోయి సర్క్యులేట్ అవుతూ ఉండాలి ఎప్పుడు. ఎందుకు? ఇప్పుడు మార్నింగ్ లేచాము, మనం ఒక పాల ప్యాకెట్ కొనుక్కున్నాము, మనీ ఇచ్చాము. ఆ పాల ప్యాకెట్ మనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఒక అతను వచ్చి మనకు ఆ పాల ప్యాకెట్ వేశాడు. మరి అతని లైఫ్లో కూడా మనీ రావాలి కదా. ఈ భూమండలం మీద ఉన్న అందరూ, ఈ వరల్డ్లో మనుషులందరికీ మనీ అనేది ఒక మీడియం ఆఫ్ ఎక్స్చేంజ్. వీ ఆల్ వాంట్ మనీ, అండ్ మన మనీ సర్క్యులేట్ అవుతోంది. రేపు అదే మళ్ళీ మన లైఫ్లో కూడా వస్తుంది. హోల్ వరల్డ్లో మనీ అనేది సర్క్యులేట్ అవుతూ ఉంటుంది. ఇక్కడే నాతోనే ఉండిపోయి ఆగిపోవాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది తీసి ఫస్ట్ పక్కన పెట్టేయాలి. నా లైఫ్లోకి మనీ ఈజీగా వస్తుంది, నా అవసరాలకి ఖర్చులకి మనీ హ్యాపీగా నేను స్పెండ్ చేస్తున్నాను. స్పెండింగ్ దగ్గర ప్రాబ్లం వస్తుంది, నా లైఫ్లోంచి మనీ వెళ్ళిపోతున్నాయి. బట్ సీక్రెట్ ఏంటంటే ద మోర్ యూ స్పెండ్ ద మోర్ యూ విల్ గెట్. అలా అని అనవసరమైన వాటికి కాదు. యువర్ స్పెండింగ్ అంటే వాళ్ళకి ఎంత మంచి జరుగుతోంది. మీరు ఫర్ ఎగ్జాంపుల్ గ్రోసరీ కొనుక్కుంటారు, వాళ్ళకి మీరు ఎంత హెల్ప్ చేస్తున్నారు, ఆ మనీనే మళ్ళీ మీకు వస్తుంది. తిరిగి తిరిగి మళ్ళీ మనకే వస్తూ ఉంటుంది, వాళ్ళకి వెళ్తూ ఉంటుంది ఆ మనీనే. సో ఇక్కడే ఆగిపోవాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అసలు ఫస్ట్ అది రాంగ్. ఆ బిలీఫే ఫస్ట్ పోవాలి. మనీ ఎప్పుడు సర్క్యులేట్ అవుతూ ఉంటుంది, లైక్ ద ఎయిర్ ఐ బ్రీత్. ఇట్ కమ్స్ ఈజీలీ ఇన్ టు మై లైఫ్ అండ్ ఇట్ గోస్ ఈజీలీ ఇన్ టు మై లైఫ్. దీనికి ఒక టెక్నిక్, ఒక చిన్న జాపనీస్లో చాలా ఇంపార్టెన్స్ ఉంది. దాని పేరు అరిగాతో. అరిగాతో మనీ అంటారు. అరిగాతో ఇన్, అరిగాతో అవుట్. అరిగాతో ఇన్, అరిగాతో అవుట్. అరిగాతో మనీ. అరిగాతో మనీ ఏంటంటే, నా లైఫ్లోకి ఎప్పుడు మనీ వచ్చినా సరే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ, సో థ్యాంక్ఫుల్, ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ ఎనర్జీ. అరిగాతో అవుట్ అంటే నా లైఫ్లో నుంచి మనీ వెళ్తోందంటే ఇంతమందికి ఈ మనీ యూజ్ అవుతుంది, యూజే మళ్ళీ నా లైఫ్లోకి వస్తుంది. అదే అరిగాతో అవుట్. సో టెక్నిక్ ఏంటి అంటే, మీరు ఏ చిన్నది కొన్నా సరే, లేదంటే మీ లైఫ్లోకి మీరు ఎప్పుడు మనీ రిసీవ్ చేసుకున్నా సరే, రిసీవ్ చేసుకున్నప్పుడు అరిగాతో ఇన్ అని చెప్పండి. మీరు స్పెండ్ చేసినప్పుడు బిల్ కడుతున్నారు, ఏదైనా మనీ స్పెండ్ చేస్తున్నారు, అరిగాతో అవుట్ అని చెప్పండి హ్యాపీగా. మీ లైఫ్లో మనీ యొక్క ఫ్లో, సర్క్యులేషన్ హ్యాపీగా పాజిటివ్గా ఉంటుంది. సో అది వండర్ఫుల్ మ్యామ్. బట్ అట్ ది సేమ్ టైం మనీ టెక్నిక్తో పాటు దానికి ముందు మీరు చెప్పిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో చాలామందికి తెలియదు, టు బీ ఫ్రాంక్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఈవెన్ దో తెలిసినా కూడా వాళ్ళు దాన్ని ఎక్స్పీరియన్స్ చేసేయాలి అంటే దాన్ని ఫస్ట్ వాళ్ళు అండర్స్టాండ్ చేసుకోవాలి అండ్ యాక్సెప్ట్ కూడా చేయాలి. కరెక్ట్. సో తప్పకుండా ఆ సిచ్యువేషన్ కూడా మీరు తీసుకురావాలని వాళ్ళ లైఫ్లో నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నాను మ్యామ్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ.